సాతానుతో సహవాసం చేస్తూ నువ్వు ఏనాడు ఆశీర్వాదాన్ని పొందుకుంటామని అనుకోవద్దు. సాతానుతో సహవాసం చేస్తున్నప్పుడు వాడు నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ యొక్క జీవితాన్ని పాడు చేస్తాడు, నీతో సాంగత్యం చేసి నేను నిత్య నరకాగ్నిగుండానికి తీసుకువెళ్తాడు. ఈరోజున సాతాను విడిచిపెట్టు, వాడితో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టు, వాడి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే నీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అన్నాడు. నీ తండ్రిని అపవాదిని విడిచిపెట్టాలి. అబ్రహాము తన తండ్రిని విడిచిపెట్టాడు. అబ్రహాము తండ్రి పేరు తెరహోతే తెరహు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాము అసలు ముందుకు వెళ్ళినట్లా, ఒరే కొడుకు ఎక్కడికి వెళ్ళిపోతావురా, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతావు, మన వ్యాపారం వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పి లాగుతానే ఉన్నాడు. దేవుడు చూపించాడు అన్న ఏ దేశం ఎక్కడ చూపించాడు చెప్పు అంటే, లేదు నాన్న విశ్వాసంతో వెళ్ళాలని చెప్తున్నాడు. చివరికి ఒక రోజు అబ్రహాం యూఫ్రటీస్ నదిని దాటేశాడు. స్తోత్రం చెప్పండి. ఒడ్డు దాటేగానే ఆగిపోయాడు. అందుని బట్టి అబ్రహాముని హెబ్రీడు అంటారు. హెబ్రీడు అంటే నదిని దాటినటువంటి వాడు. అంటే సాతాడు వెంబడిస్తూనే ఉన్నాడు, కానీ ఒకరోజు అబ్రహాము తీర్మానం తీసుకున్నాడు, దాటేయాలి అని చెప్పి దాటాడు. అపవాదితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆ వ్యక్తి ఫుల్ స్టాప్ పెట్టాడు.